ఆ కాంతిని చూస్తూ నిశ్చేష్టులైపోతున్నారు పైన దేవతలు, కింద రాక్షసుడు మొదలైన వారందరూ కూడా. అలాంటి స్తంభం పగలగా వచ్చిన కాంతి పుంజ మధ్యంలో అంత కాంతికి మూలమైన మహామూర్తి గోచరించబోతున్నాడు. పాదముల నుంచి శిరస్సు వరకు ఆ మూర్తి వలన ఎక్కడా ఆగకుండా ప్రత్యక్షం చేసుకుందాం. ప్రఫుల్ల పద్మజుగళ సంకాస భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభీనిధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలదిజాత సుండాల సుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభయుగులుండును ఘనఘనాయమానమని కింకిణీ గణ ముఖరిత మేఖలావల యవలయత పీతాంబర శోభిత కటిప్రదేశుండును నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకర గంభీరనాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజభట ధైర్యలతికాల విత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విశంకటక్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగతనైన చకోర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖరకరుండును శంఖ చక్ర గదా కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన మాలిక విరాజమాన నిర్గళానేక శతభుజార్గళుండును మంజు మంజీరమణి పుంజ రంజిత మంజులహార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖర శిఖరాభ పరిరద్ధ బంధ బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదప పల్లవ ప్రతీకాస కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్యమ ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాన సప్తజిహ్వజిహ్వాతులిత తరళతరాయమాన విజ్ర విభ్రాజమాన జిహ్వుండును మేరుమందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్రనాసికా వివరుండును నాసికా వివర నిస్సన్నిబడి నిశ్వాస నికర సంఘటన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖజ్జోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుజ్యమాన తారకాగ్రహ మండలుండును చక్రచాప సురుచిరోదగ్ర మహాభ్రూలతాబంధబంధుర భయంకర వదనుండును ఘనతర గండశైలతుల్య కమనయ్య గండభాగుండును సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకృష దంతన్యమాన పటుతర సటా జాలుండును సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును మంతదండాయమాన మందరవ సుందరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకరాకార భాసుర కేసరుండును పర్వాఖర్వ శిశిర కిరణ మయూక గౌర తనూరుహుండును నిజ గర్జన నినాద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సర్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణ కోటరుండును ధవళ ధరాధర దీర్ఘదురవలోకనియ దేహుండును దేహ ప్రభాపటల నిర్మచ్చమాన పరిపంథ యాతుధాన నికురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్య కశిపు రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జగీయమాన కరుణా వీరరస సంయుతుండును మహాప్రభావుండునైన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించిన కనుంగుని. ఆ విధంగా నరసింహస్వామి ఆ స్తంభం నుండి ఆవిర్భవించాడు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఒక్కసారి ధ్యానిస్తున్నాం. ముందు పాదాన్ని బయట పెట్టండి. ఆ పెట్టిన పాదము శంఖము చక్రము ధ్వజము చాపము ఇత్యాది లక్షణాలతో శోభిల్లుతున్న శ్రీచరణము. అలాంటి పాదాన్ని పెట్టి అటుపై రమ్యమైనటువంటి కాలిపిక్కలు, తర్వాత పీతాంబరము ధరించాడు. అంటే గుల్ఫము నుంచి చీలమండలం నుంచి కటిదాకా పీతాంబరము దాల్చి ఉన్నాడు. ఆ పీతాంబరం వద్ద బంగారు మొలనూలు ప్రకాశిస్తూ ఉన్నది. సన్నని నడుము, క్రమంగా విస్తారమైన వక్షస్థలం, దానిపై శ్రీవత్సలాంఛనము శోభిల్లుతున్నది, వనమాల ప్రకాశిస్తూ ఉన్నది, భవ్యమైన కౌస్తుభరత్వం భాషిస్తూ ఉన్నది. క్రమంగా చేతులు ఎలా ఉన్నాయంటే మహాసముద్రపు తరంగాలు ఎలా ఉంటాయో ఆ చేతులు అలా ప్రకాశిస్తున్నాయి. ఇక్కడ ఆ చేతులు చూస్తూ ఉంటే క్షీరసాగర సముద్ర తరంగాల వల్ల ఆ చేతులు ప్రకాశిస్తున్నాయి. అందులో అనేకములైనటువంటి ఆయుధాలు భాషిస్తున్నాయి. దివ్యమైన ఆభరణములతో కిరీటములతో ప్రకాశిస్తున్నాడు. కంఠము వద్ద 3 గీతలు ఉన్నాయి, కంబు కంఠము అన్నట్లుగా. ఆ తర్వాత ఆ పెదవులు ఎలా ఉన్నాయంటే కల్పవృక్షపు కొమ్మలపై ఉన్న చిగుళ్ళులాగా ఎర్రని పెదవులు గాలికి కదలాడుతున్నట్టున్నాయి. స్వామి కల్పవృక్షం భక్తులు బాలిటి అదే పెదవులను చూస్తుంటే కల్పవృక్షం చిగుళ్ళు గుర్తొచ్చాయి. పైగా నేత్రములు 3 నేత్రములు,
ఆ 3 నేత్రములు కూడా ఒక్కసారి ఉదయగిరిపైన 3 సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తున్నాయి. అందులోంచి జ్వాలలు వస్తూ ఉన్నాయి. అలాంటి నేత్రములతో ప్రకాశిస్తూ నాసికతో ఊపిరులు వదులుతున్నాడు ఆయన ఇక్కడ. ఆ ఊపిరులకి ఆ దేవతల విమానాలు, గ్రహాలు కదిలిపోతున్నాయండి ఇక్కడ. ప్రళయ మారుత ఘోర భస్త్రికా ఫుత్కార లలిత నిశ్వాస డోలారచనయ కులశైల కుంభిని కుముదగిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీనారసింహ. ఆయన పాలనెత్త నుంచి జ్వాలలు వస్తుంటే చేతులు సవరించుకుంటున్నాడు ఆయన. ఆ కదులుతున్న దివ్యమంగళ స్వరూపం ఎలా ఉన్నది అంటే గర్జన చేశాడు ఆయన. ఆ గర్జనకి దిగ్గజాల చెవులు దిమ్మిళ్ళు ఎక్కిపోయాయి. అటుపై దేవతలు వణుకుపోతున్నారు గడగడలాడుతూ. ఆశ్చర్యకరమైన ఆ స్వరూపము ఎలా ఉన్నదంటే ఎదురుగా 2 ఉన్నారు. రక్షించవలసిన ప్రహ్లాద